అందరికీ నమస్తే అండి. గోపాలకృష్ణ ద్వివేది గారు ఒక వివాదాస్పద ఐఏఎస్ అధికారి. 2019 ఎన్నికల సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ముఖ్య అధికారిగా ఉన్నారు. సో ఆ సమయంలో ఆయన బహిరంగ రహస్యమే, ఆయన ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనేది బహిరంగ రహస్యమే. ఎప్పుడు 2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు, వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. సో అది అందరికీ తెలుసు. ఈవెన్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు చంద్రబాబు గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వాల. ఆయన ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు ద్వివేది గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన కలవడానికి వెళ్ళారు. కొన్ని ఫిర్యాదులు చెప్పడానికి, కొన్ని అభ్యంతరాలు చెప్పడానికి వెళ్తే బయట కూర్చోబెట్టారు చాలాసేపు. ఇవి టీడీపీ కార్యకర్తలకు బాగా గుర్తున్నాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వివేది గారికి ఉన్నతమైన పదవుల్లోనే కూర్చోబెట్టారు. అన్ని విషయాల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చారు. సో దాంతో ఆయన కూడా 5 ఏళ్ళు సాఫీగా గడిచాయి. ఒక రకంగా ఆయన కూడా తెలుగుదేశం పార్టీతో పోరాటం చేశారు. గనులకు సంబంధించి ఆయన గనుల శాఖ డైరెక్టర్గా ఉన్నప్పుడు గనులకు సంబంధించి ఇంటర్నల్గా చాలా విషయాలు జరిగినప్పుడు, అవినీతి జరిగినప్పుడు టీడీపీ మీడియాలో వార్తలు వస్తే ఆ మీడియా మీద ప్రెస్ మీట్లు పెట్టి ఆ మీడియాని తిట్టి ఆ మీడియాకి లీగల్ నోటీసులు పెట్టారు. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి కూడా లీగల్ నోటీసులు ఇస్తాము అది ఇదని చెప్పిన ఘనత ద్వివేది గారిది. సో వైసీపీ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్ళు కూడా ఆయన మంచి పొజిషన్లోనే ఉన్నారు. సో టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఆయనకు అదే పొజిషన్లో, అదే ఉన్నత హోదాలో కొనసాగించారు. చాలామంది ఐఏఎస్లను పక్కన పెట్టారు. కానీ ద్వివేది గారి విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం ఏమీ నిర్ణయం తీసుకోవాలి. ఆయనకు అదే హోదాలో, అదే ప్లేస్లో ఉంచారు. గనుల శాఖలోనే ఉంచారు, ప్లస్ హార్టికల్చరు, కార్మిక శాఖ అది అప్పచెప్పారు. అది టీడీపీ సోషల్ మీడియా వాళ్ళకి నచ్చలేదు. ఎందుకు ఆయన అలా ఉంచారు అంటే ఆయనకు కొంతమంది పెద్దల పరిచయాలు ఉన్నాయి, ఒక లాబియింగ్ ఉంది. సో అది కొంత పనిచేసింది. ఆయన 2019 ఎన్నికల్లో ఏకపక్షంగా పనిచేయడానికి బీజేపీ పెద్దల సపోర్ట్ అంటారు. ఆ తర్వాత కూడా బీజేపీ పెద్దల సపోర్ట్ అంటారు. ప్రస్తుతం కూడా ఆయన మీద టీడీపీ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండడానికి కూడా బీజేపీ పెద్దలతో ఆయనకేవో పరిచయాలు ఉన్నాయి, కేంద్ర లాబియింగ్లు ఏవో పనిచేసాయని అంటారు. కొంత రాజకీయంగా టాక్ అయితే ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి వాళ్ళకి తెలియాలి. సో ఆ లాబియింగ్ కారణంగానే ఆయన మీద టీడీపీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా అదే హోదాలో ఉంచింది. ఒక 10 రోజుల నుంచి కూడా టీడీపీ సోషల్ మీడియాలో దీని మీద అనేక విమర్శలు వచ్చాయి. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని కూడా ప్రశ్నించారు. అంటే మీకోసం మేము పోరాడాలి, మీకోసం మేము ఫైట్ చేయాలి, మీరు మాత్రం వాళ్ళకు పనిచేసిన అధికారులని దగ్గర పెట్టుకుంటారా, ఇది ఎక్కడ కరెక్టు? లోకేష్ గారు రెడ్ బుక్ అని రాశారు కదా, రెడ్ బుక్లో ద్వివేది గారి పేరు లేదా, మరి పేరు ఉందా లేదా, ఉంటే ఆయనకు ఎందుకు పోస్టింగ్ ఇచ్చారు, అంతే కీలకమైన పోస్టింగ్లో ఎందుకు కొనసాగించారు, ఏమైనా ఇంటర్నల్గా కాంప్రమైజ్ అయిపోతున్నారా, అలా కాంప్రమైజ్ అయ్యేదానికి క్యాడర్ను ఎందుకు రెచ్చగొట్టాలి అని చెప్పి టీడీపీ సోషల్ మీడియాలో బాగా టీడీపీని వేసుకున్నారు. వేర్ ఈజ్ రెడ్ బుక్ అని చెప్పి నారా లోకేష్ గారి రెడ్ బుక్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంటే ద్వివేది గారికి పోస్టింగ్ ఇవ్వడాన్ని టీడీపీ సోషల్ మీడియా ఏమాత్రం అంగీకరించలేకపోయింది. దాంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. వాళ్ళకి ఇవ్వాలని లేదు, లోకేష్ గారికో చంద్రబాబు గారికో వాళ్ళకు కూడా ఇవ్వాలని ఉండదు. కానీ కొన్ని లాబియింగ్ల కారణంగా, కొన్ని ఒత్తిళ్ల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టారు. సో ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా అగ్రెసివ్గా ఉంది, అక్కడేమో లాబియింగ్ ఉంది. లాబియింగ్ వర్సెస్ టీడీపీ సోషల్ మీడియా. టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు చెప్పింది వినాలా, లేదంటే పెద్దల లాబియింగ్లకి, ఒత్తిళ్ళకి లొంగాలా అని పార్టీ పెద్దలు ఆలోచించి, ప్రభుత్వ పెద్దలు ఆలోచించి చివరికి పార్టీయే ముఖ్యం, అతన్ని కొనసాగిస్తే పార్టీలో బ్యాడ్ నేమ్ వస్తుంది, పార్టీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు, కాబట్టి మనం ఒత్తిళ్ళకి తలగకూడదు ఈయన విషయంలో. సో జీఏడీకి రిపోర్ట్ చేసేయండి, బదిలీ చేసేయండి అని బదిలీ చేసేసారు. అలా జరిగింది. అంటే ఒక ఐఏఎస్ అధికారి పోస్టింగ్ విషయాన్ని టీడీపీ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. దాంతో ప్రభుత్వం కూడా తలొగ్గాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఉంది. ప్రద్యుమ్న గారు గతంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రద్యుమ్న గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు, బాగానే చేశారు. ఆ తర్వాత ఆయన సెక్రటేరియట్కి ట్రాన్స్ఫర్ అయ్యారు, మేబీ మార్కెటింగ్ శాఖలో కమిషనర్గా పనిచేశారు. ఇప్పుడు ఆయనకు సీఎంఓలో అత్యంత కీలక పొజిషన్లోకి తీసుకున్నారు ప్రద్యుమ్న గారిని. సో ప్రద్యుమ్న గారి వైఫ్ వైసీపీ లీగల్ సెల్లో పనిచేస్తారు అనేది ఒక ఆరోపణ. ఇది నిజమో కాదా అనేది నేను చెప్పలేను, నాకు తెలియదు, నేను చెక్ చేయలేదు, కానీ ఆరోపణ మాత్రమే. కానీ ప్రద్యుమ్న గారు మంచి ఐఏఎస్ అధికారిని చంద్రబాబు గారికి ఆయన మీద గురి ఉంది, ఆయన మీద ఒక నమ్మకం ఉంది. అందుకే ఆయనకు తన సొంత జిల్లా అప్పచెప్పారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు. సో అది సమర్థవంతంగా పనిచేశారు కాబట్టే ఇప్పుడు ఆయన్ను తీసుకొచ్చి తన పేషీలో కీలకమైన హోదాలో కూర్చోబెట్టారు అనేది టాక్ అనమాట నాకు తెలిసినంతవరకు.
కానీ అది కూడా టీడీపీ సోషల్ మీడియా యాక్సెప్ట్ చేయట్లా. ప్రద్యుమ్న గారి వైఫ్ ఏమో ఇప్పటికీ వైసీపీలోనే కీలకంగా ఉన్నారు, మరి అతనికి ఎలా అంత పోస్టింగ్ ఇస్తారు, ఒక ఐఏఎస్ అధికారి వైఫ్ అలా చేయొచ్చా, ఇది ఎక్కడ కరెక్ట్ అని చెప్పి టీడీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పోస్టింగ్ మీద కూడా రచ్చ జరుగుతుంది. సో ఇది గెలుస్తుందా, ప్రభుత్వం గెలుస్తుందా, సోషల్ మీడియా గెలుస్తుందా అనేది కూడా చూడాలి.